ప్లాస్టిక్ నివారణకై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ను ప్రోత్సహించే వారిమి అయితామని, క్యాన్సర్పై అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో ప్లాస్టిక్పై పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు మార్నింగ్ వాకర్స్. పట్టణ ప్రజలకు అవగాహన కోసం న్యూస్ పేపర్లో పోస్ట్ కార్డులు పెట్టి ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రజల ఎన్నో అనారోగ్యాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రజలు ప్లాస్టిక్ను నివారించాలని, దీనివల్ల ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు అభివృద్ధి చెందుతుందని, దీనివల్ల ఎన్నో కుటుంబాలు క్యాన్సర్కు బలై ప్రాణాలు పోతున్నాయని, అంతేకాకుండా ఆర్థికంగా ఛిద్రమై రోడ్డున పడుతున్నారని అన్నారు. ప్లాస్టిక్పై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని ప్లాస్టిక్పై పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టాం. ఇందులో భాగంగానే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు చేశానని, ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని వాళ్ళు సూచించారు. పేరు హారిక, పాత అడ్వకేట్ జగిత్యాల. ఈ ప్లాస్టిక్ గురించి మేము ఎంతగానో సఫర్ అయ్యాం. మా సొంత ఫ్యామిలీయే సఫర్ అయింది. మా అత్తయ్య గారు క్యాన్సర్తో చనిపోయారు. సో ఇప్పుడు మా తోటి న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు మధుసూదన్ గారు కూడా క్యాన్సర్ మీద పోరాటం చేసి తన ప్రాణాలను నిలబెట్టుకున్నారు. ఎంతో కాలంగా చాలామంది క్యాన్సర్తో సఫర్ అవుతున్నా కూడా స్టిల్ ఇంకా ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారు. చదువుకొని వాళ్ళకంటే అవగాహన లేదు, చదువుకున్న వాళ్ళు కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు. ఎన్ని డబ్బులున్నా ప్రాణం తిరిగి రాదండి. సో డబ్బులున్నా లేకపోయినా ప్రాణం మీరు విలువ తెలుసుకొని ఇప్పటికైనా ప్లాస్టిక్ని నిషేధించి చిన్నపిల్లలకి కానీ మీ వృద్ధులకి కానీ ఎందులోనూ ప్లాస్టిక్లో భోజనాలు పెట్టకుండా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మొత్తానికి నియంత్రణ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు స్వప్న, అడ్వకేట్ రాయకల్. ఈ ప్లాస్టిక్ నియంత్రణ అనేది సార్ ఒక్కరే కాదు, చాలామంది సఫర్ అయ్యారు దీంతో. మా సైడ్ నుంచి మేము రాయకల్లో ప్లాస్టిక్ నియంత్రణ సమితి అని ఒకటి ఏర్పాటు చేశాము. దానికి రీయూజబుల్ ప్లాస్టిక్ ఏదైనా కూడా యూజ్ చేయకుండా చాలా ఫంక్షన్లలో కానీ చాలామంది ఇళ్లలో కానీ ఈ ప్లాస్టిక్ నియంత్రణ చేపట్టి స్టీల్ గ్లాసులను వాడేటట్టు కూడా మేము మా సైడ్ నుంచి మేము చేసాము. మీరందరూ కూడా దీనికి సహాయపడి అందరూ ప్లాస్టిక్ నియంత్రించే మూలంగా ప్రయత్నిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వ్యాధి నిరోధకాన్ని అరికట్టడానికి శ్రీ మధుసూదన్ రెడ్డి గారు చేపట్టే కార్యక్రమానికి వారందరికీ అభినందనలు తెలుపుతూ, మరియు ఈ ప్లాస్టిక్ ఒక కారకం క్యాన్సర్ పెరగడానికి, దీని మీద ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఒక ఉద్యమ రూపాన్ని వచ్చి పోస్ట్ కార్డ్ ద్వారా మధుసూదన్ రెడ్డి గారు చేసే కార్యక్రమానికి మనందరం ధన్యవాదాలు చెప్తూ, అందులో భాగంగా న్యాయవాదులమైన మేము మా రిక్వెస్ట్ మీద న్యాయమూర్తులు కూడా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు తెలుపుతూ, మనమందరం సాధారణంగా ప్లాస్టిక్ వాడకం తగ్గిస్తూ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని చేయాలని, అలాగే క్యాన్సర్ నిరోధించాలని కోరుతూ మధుసూదన్ రెడ్డికి మరీ ధన్యవాదాలు చెప్తూ పోస్తున్నాం. గత 30 సంవత్సరాలు టీ కంపెనీ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను క్యాన్సర్స్ తోటి సఫర్ అయినాను. మే నెలలో మొదటి వారంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది. బసవతారకం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ క్యాన్సర్ వలన నేను చాలా నష్టపోయాను. ఎకనామికల్గా నష్టపోయాను, ఫిజికల్గా నష్టపోయాను. కాబట్టి ఎవరు నష్టపోవద్దు ముందు అని చెప్పేసి నాకు చిన్న థాట్ వచ్చింది. దాని నుంచి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అందులో భాగంగా నేను దీని మీద పోస్టర్ కార్డ్ ఉద్యమం చేపట్టాను. ఈ పోస్టర్ కార్డ్ ఉద్యమం సేపు రేవంత్ రెడ్డి గారు తెరవడానికి 20,000 పోస్ట్ కార్డ్స్ తయారు చేశాము. ఇవి అంత డిగ్రీ కాలేజ్ వాళ్ళు, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు, న్యాయవాదులు, డాక్టర్లు, ఆవాసం పిల్లలు ప్రతి ఒక్కరు దీనికి పార్టిసిపేట్ అవుతున్నారు. ఇదంతా పోస్ట్ కార్డు రాష్ట్ర ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా న్యాయమూర్తుల ద్వారా సమీక్షలో కూడా చేద్దామని చెప్పేసి ఉద్దేశం ఉంది. ఈ విషయం గురించి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి, చీఫ్ జస్టిస్ ఇండియా గారికి, ప్యానల్ బోడీ గారికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది
ఒకటి అది మనము ఇక్కడ తీసేస్తే మున్సిపల్ కమిషనర్ ఒకటి ఇవ్వడం జరిగింది. కమిషనర్ ఫోన్ చేశారు ఏం చేద్దామని చెప్పేసి. ఇక్కడ ఉన్న మనం ఏం చేస్తున్నాము, షాక్ పోతున్నాము, అటాక్ చేస్తున్నాము, ఇస్తారు ప్లేట్ కాస్త పట్టుకుంటున్నాము. అప్పటి మంది అయిపోతుంది, మళ్ళీ తెల్లవారి మళ్ళీ పెట్టేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డికి ఏం చేస్తున్నామంటే కలెక్టర్ వారికి, పంచాయత్ సెక్రటరీ వారికి, కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేసి ఏమని ఎక్కడ కానీ ప్లాస్టిక్ ఉపయోగించవద్దు, ప్లస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు అది మీద స్లోగన్ తీసుకున్నామని ఇది చేసుకుంటూ అసలు ఇంక మొత్తం ఏది తీసేస్తే అయిపోతుంది, చెట్టు ఏళ్ళు కొట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి, సుప్రీంకోర్టు జస్టిస్ గారికి క్లియర్ చేద్దాం. ఏమని దయచేసి ఇండస్ట్రీస్ మూసేయండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు దయచేసి. ఎంతోమంది అనాలు బాధపడుతున్నారు, చాలామంది ప్రాబ్లం అవుతుంది. బసవతారక మాసం ఉన్నాను నేను, తిరుపతి దేవస్థానం కంటే ఎక్కువ బసవతారక మాసం మీద పడుతూ ఉన్నారు, చాలా బాధ ఉంది. ఇటువంటి ఎవరికి జరగవద్దు సొసైటీ లోపల ముందు అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాను. ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, డాక్టర్స్కు, ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా వారికి, సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడకం వల్ల ఏమేమి అనర్థాలు ఉన్నాయో అని చెప్పి. ప్లాస్టిక్ అనేది ఈజీలీ ఇట్ ఈస్ నాట్ బయోడిగ్రేడబుల్ అండ్ ఇట్ విల్ నాట్ బి డిజాల్వ్ సో ఈజీలీ. అండ్ అందులోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కొంచెం ఉన్న ప్రమాదాలు పర్యావరణమే కాకుండా మనుషుల ఆరోగ్యాల మీద కూడా ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకి తెలిసి తెలియక టీ దుకాణాలకు ఎక్కడ పోయి ప్లాస్టిక్లో వేడి టీ తాగుతున్నాం, అది కరిగి మన లోపలికే పోతుంది. సో ఈ ఉద్యోగం చేపట్టి సమూల నిర్మూలన జరిగేదానికి టైం పడుతుంది. కానీ అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి కావాలంటే మనము కాన్షియస్గా ప్లాస్టిక్ని యూజ్ చేయడం ఆపేస్తే ఎక్కడైతే డిమాండ్ లేదో ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. డిమాండ్ లేనప్పుడు సప్లై ఉండదు. సో మనము ప్లాస్టిక్ వాడకం అనేది మనంతట మనం తగ్గిస్తే కనుక ఈ చట్టాలు వచ్చే లోపల కూడా మన ఆరోగ్యము, మన పర్యావరణం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇది ఈ ప్రింట్ మీడియా త్రూ అందరికీ వైడ్ సర్క్యులేషన్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్.